Hi friends, welcome back to our channel Graduation Pass. So today we discuss about the quotient rule. సో మనం ప్రీవియస్ సెషన్ లో చూసుకున్నట్లయితే జస్ట్ ప్రోడక్ట్ రూల్ వరకు డిస్కస్ చేసాం. తర్వాత U/V వచ్చేసి ఐడిసి సమ్స్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం. సో మనం ఏదో చూసుకున్నట్లయితే డివిజన్ రూల్ అనే క్వశ్చన్ రూల్ అనే ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం విత్ ఎగ్జాంపుల్. ఓకే, క్వశ్చన్ రూల్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ రూల్ సింపుల్ ఇన్ ది డివైడ్ హెచ్ ఆఫ్ U/V is equal to U into divide H, V into divide H of U minus U into divide H of V total divided by V square. సో ఇది మనకి బేసిక్ గా ఫార్ములా ఉన్నట్టయితే ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్లస్ మనకి ఇంటిగ్రేషన్ లో కూడా ఈ ఫార్ములా అంటే సేమ్ యాజ్ ఇలానే ఉంటుంది. సో మనం దాన్ని పర్ఫామ్ చేసేసుకోవాలి. ఓకే, లెట్స్ సీ. ఓకే, లెట్స్ ఫైండ్ ది ప్రాబ్లమ్. సో మన ప్రాబ్లమ్ చూసినట్లయితే ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ 3x - 1 డివైడెడ్ బై 2x + 1 విత్ రెస్పెక్ట్ టు x. సో మన ప్రాబ్లమ్ చూసినట్లయితే పర్లేదు U/V ఫార్ములా ఉంది. సో మనం ఇందాక నేర్చుకున్నాం క్వోషంట్ రూల్ ఫార్ములాని ఎలా పర్ఫామ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సీ వేర్ y ఈజ్ ఈక్వల్ టు 3x - 1 డివైడెడ్ బై 2x + 1. సో మనం y ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఇచ్చిన గివెన్ డేటా అని రాసుకున్నాం. సో లెట్స్ సీ నెక్స్ట్ ఏంటంటే differentiation on both sides. Okay, differentiation with respect to x on both sides. And this differentiation is simple. Okay, dy by dx is equal to dy by dx of 3x - 1 total divided by 2x + 1. ఓకే, ప్రాబ్లం మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఈజీగా సార్ట్ అవుట్ అయిపోద్ది. కానీ మనం ఏది వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం, సో ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములాస్ ఒకటి హైలైట్ చేసి మనం గివెన్ దట్ ఫార్ములాస్ హైలైట్ చేసినాం అనుకో, ఒకవేళ మధ్యలో కొంతమంది ఏంటంటే ప్రాసెస్ చేసేటప్పుడు ప్లస్ కాడ మైనస్ కాడ ప్లస్ చేసి స్మాల్ మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో మనం అవి పెద్ద పట్టించుకోరు. ఓకే, సో మనం మెయిన్ ఏంటంటే ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా అనేది పర్ఫెక్ట్ ఉంటేనే, ఫార్ములా పర్ఫెక్ట్ ఉండాలి, దాన్ని సబ్స్టిట్యూషన్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడైతే మనకి మార్క్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, సో U/V ఫార్ములా తీసుకుంటాం. సో మనకి ఇది ఏ ఫార్ములా ఉంది, U/V ఫార్ములా ఉంది. అంటే వేర్ U ఈజ్ ఈక్వల్ టు 3x - 1 వేర్ V ఈజ్ ఈక్వల్ టు 2x + 1. సో అకార్డింగ్ టు అవర్ ఫార్ములా, క్వోషంట్ రూల్ ఫార్ములా, డివైడ్ H ఆఫ్ U/V ఈజ్ ఈక్వల్ టు ఓకే V ఇంటూ డివైడ్ H ఆఫ్ U మైనస్ U ఇంటూ డివైడ్ H ఆఫ్ V. సో టోటల్ డివైడెడ్ బై V స్క్వేర్. సో మనం ఈ సబ్స్టిట్యూషన్ అనేది పర్ఫెక్ట్ చేసుకోగలిగితే, ఆ సబ్స్టిట్యూషన్ ఏం లేదు, ఈజీనే చేసుకో. కానీ ఈ సబ్స్టిట్యూషన్ మనం చేసేసుకొని ప్రాబ్లం కూడా ఈజీ సార్ట్ అవుతుంది. ఇక్కడ V స్క్వేర్ అన్నాం. సో మనకి ఇక్కడ A + B హోల్ స్క్వేర్ ఉండాలి, A - B హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిసింది అనుకో, కింద కూడా ఈజీగా సార్ట్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్. లెట్స్ సీ మొత్తం నేను అరెస్ట్ చేస్తున్నాం. అండ్ ఏదానికైనా కానీ మీరు ప్రాబ్లమ్స్ అనేది నోట్ డౌన్ బాగా చేసేసుకోండి. ఎందుకంటే ఈ సప్లీ పేపర్ సప్లీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అడగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ లో కూడా లక్ బాగుంటే కూడా అడగొచ్చు. ఇది ఒక్కోసారి 5 మార్క్స్ కూడా అడుగుతారు. ఒక్కోసారి డివైడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు డివైడ్ H ఆఫ్ 3x - 1 డివైడెడ్ బై 2x + 1. అది U/V ఫార్ములా ఉంది. సో మనం ఆ ఫార్ములా కన్వర్ట్ చేసుకున్నాం. సో మనకి ఏంటంటే V ప్లస్ లో U ప్లస్ లో V వాల్యూస్ అనేది సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే మనకి ఆన్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ సబ్స్టిట్యూషన్ అయిపోయినట్టే. ఓకే, లెట్స్ సీ. సో వేర్ U ప్లస్ లో మనం ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం V. సో V ప్లస్ లో మనకి ఎంత ఉంది, 2x + 1 ఆఫ్ డివైడ్ H ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏంది U ప్లస్ లో ఏముంది, 3x - 1 మైనస్. సో మళ్ళీ U ప్లస్ లో ఏముంది, 3x - 1 డివైడ్ H ఆఫ్ 2x. సో నెక్స్ట్ ఏంది V 2x + 1. ఓకే, సో టోటల్లీ డివైడెడ్ బై మనకి ఏంది V స్క్వేర్. V స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది, సింపుల్ గా 2x + 1 హోల్ స్క్వేర్. ఓకే, మనం ఒకసారి పైన మొత్తం అంతా డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, దాన్ని బట్టి మనం కింద ఇది A + హోల్ స్క్వేర్ రాసుకోవాలా లేదంటే అవసరం లేదా. కొన్నిసార్లు కామన్ తీసినా మనకి ఇది క్యాన్సల్ అయిపోద్ది. దాన్ని ప్రాసెస్ బట్టి మనం చేసుకున్నాం. ఓకే, లెట్స్ సీ. దీంతో మనకు పని లేదు. ఈ ఫార్ములాస్ రాసుకొని ఏదానికైనా కానీ ఏ ప్రాబ్లం అయినా ఫార్ములా మాత్రం కంపల్సరీ హైలైట్ చేసేది. సో నెక్స్ట్ ఏంది, 2x + 1
ఓకే, ఇక్కడ దాకా రాసేసుకున్నాం. సో మనం ఇప్పుడు డిఫరెన్షియేషన్ కి మనం మొత్తం చేయాలి. ఒక డిఫరెన్షియేషన్ చూసుకున్నట్టయితే ఓకే, మన 3 అనేది ఇప్పుడు హెచ్ కోఎఫిషియంట్ కాబట్టి 3 అనేది ఫ్రంట్ రాసేసుకొని, సో d/dh ఆఫ్ హెచ్ మైనస్ d/dh ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ కాన్స్టాంట్. సో వీ క్యాన్ ఎలిమినేట్, అంటే ఇట్ బికమ్స్ 0. ఓకే, నాట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మైనస్ అదే బ్రాకెట్ వేసుకో. బ్రాకెట్ ఎందుకంటే మంచి పెద్దగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రాకెట్, బాక్స్ బ్రాకెట్ వేసుకున్నాం. ఎందుకంటే మైనస్ తో మనం మల్టిప్లికేషన్ చేసిన తర్వాత లోపల ఉన్న టర్మ్స్ అన్ని వాటి యొక్క వాల్యూస్ ఏంది, ఇది ప్లస్ ఇన్ మైనస్ మైనస్ అయిపోద్ది, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది. చాలా మంది ఈ మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారు, అన్ని రెండు సేమ్ అని కొట్టేసుకుంటూ పోతారు. సో అక్కడ మిస్టేక్ చేయకండి. ఓకే, లెట్స్ సీ 3h - 1. ఓకే, నెక్స్ట్ 2 into h quotient dh plus d/dh of 1. Okay, that's all. సో మనం బ్రాకెట్ వేసేసుకోవాలి. ఓకే, లెట్స్ సీ టోటల్ డివైడెడ్ బై 2h + 1 హోల్ స్క్వేర్. ఓకే, లెట్స్ సీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి సింపుల్ గా, సో మనకి ఒక ఫార్ములా ఉంది, d/dh ఆఫ్ h పవర్ n ఫార్ములా. ఓకే, సో మనం ఆ ఫార్ములా కూడా రాసుకోవాలి. d/dh ఆఫ్ h పవర్ n ఈజ్ ఈక్వల్ టు n into h పవర్ n - 1. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత 1. సో ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్ 1 ఉంటుంది వాల్యూ. ఓకే, మనం ఒకసారి చూసుకుంటే ఈ ఫార్ములాస్ కంపల్సరీ రాయండి. ఓకే, నెక్స్ట్ d/dh ఆఫ్ కాన్స్టెంట్. ఓకే, d/dh ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0 కాన్స్టెంట్. దట్స్ ఆల్. ఓకే, దట్స్ ఆల్. ఈ రెండు ఫార్ములాస్ కంపల్సరీ రాయాల్సి వస్తుంది. మనం ఇక్కడ చేస్తున్నాం ఆ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ అండి ఫార్ములాస్ గా మార్క్స్ మనకు బాగుంటాయి. 2h + 1. ఓకే, 2h + 1 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ అండి 3 into మనకి 1 ఉంది, 3 1 3. ఓకే, దట్స్ ఆల్. సో మనం సాల్వ్ చేసే h పవర్ 1 - 1. ఓకే, మైనస్ కాన్స్టెంట్ 0. ఓకే, నెక్స్ట్ మైనస్ బ్రాకెట్ స్టార్ట్ 3h + 1. ఓకే, నెక్స్ట్ ఏంది 2. సో మనకి 2 1 2, అంటే ఎంత మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి మనకి h పవర్ కోఎఫిషియంట్ ఎంత 1. సో 2 into 1 2. ఓకే, 2 into h పవర్ 1 - 1. ఓకే, దట్స్ ఆల్. ప్లస్ d/dh ఆఫ్ కాన్స్టెంట్ బికమ్స్ 0. ఓకే, దట్స్ ఆల్. క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. సో టోటల్లీ డివైడెడ్ బై 2h + 1 హోల్ స్క్వేర్. ఓకే, లెట్స్ సీ ఇక్కడ +1 - 1 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏమొచ్చింది, సింపుల్ గా 0 అయిపోద్ది, అంటే h పవర్ 0. సో h పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దట్స్ ఆల్. మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాదు. లెట్స్ సీ 2h + 1. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ 3, అంటే మైనస్ కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ మైనస్ బ్రాకెట్ స్టార్ట్. సో నెక్స్ట్ ఏంటి 3h + 1. 3h + 1. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చింది, టోటల్ గా 2 వచ్చేస్తుంది. దట్స్ ఆల్. టోటల్లీ డివైడెడ్ బై నేను కొంచెం క్లమ్జీగా నెక్స్ట్ పైన రాస్తాను 2h + 1 హోల్ స్క్వేర్. ఓకే, దట్స్ ఆల్. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసాం. మనకి ఏముంది, మనం యాజ్ యూజువల్ గా మల్టిప్లికేషన్ చేసి వచ్చిన దాన్ని ఎట్లా క్యాన్సిలేషన్ చేస్తే దట్స్ ఆల్. ప్రాబ్లం అనేది ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోద్ది. ఓకే, లెట్స్ సీ. ఓకే, మనం ఒకసారి కింద మొత్తం ఒకసారి రాసుకున్నాం సింపుల్ గా 2h + 1 into 3. ఓకే, మైనస్ 3h + 1. సో ఇక్కడ మనం పెద్ద బ్రాకెట్ వేసుకొని ఇంటూ 2 టోటల్ డివైడెడ్ బై 2h + 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాబ్లం మల్టిప్లికేషన్ చేసేసుకుంటే ఓకే, మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏమంటుంది, 3 2 ఎంత 6, 6h + 3 1 3. ఓకే, ఓకే, దట్స్ ఆల్ కంప్లీటెడ్. మైనస్ సో 3 2 6h, అదేముంది ప్లస్ 2 2 2. ఓకే, దట్స్ ఆల్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనం బయట మళ్ళీ మైనస్ తో కూడా మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మైనస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం మైనస్ లేదు, మనం ప్లస్ అనుకో, మన వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం కలిపి వస్తారు, అంటే 12h + సంథింగ్ రాస్తారు, 12h + 5 అని రాస్తారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఓకే ఇదే నా ఆన్సర్ అని వదిలేస్తారు. అట్లా వదిలేయకండి. ఇప్పటికీ మైనస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనం ఒకసారి మైనస్ తో మల్టిప్లికేషన్ 6h + 3 ప్లస్ ఇంటూ మైనస్ -6h ప్లస్ ఇంటూ మైనస్ -2. ఇక్కడ మనకి ఇక్కడ సో మనం ప్రాబ్లం చిన్న మిస్టేక్ చేస్తాం. ఇక్కడ ప్లస్ కాదు, ఇక్కడ మైనస్. నేను ఫ్లోలో తప్పేస్తాను, ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే, మైనస్ చూసుకున్నట్టు మొత్తం మైనస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి మైనస్ వచ్చింది. సో నేను స్మాల్ మిస్టేక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మైనస్ మనకి ఏమవుతుంది, ప్లస్ టోటల్ డివైడెడ్ బై 2h + 1 హోల్ స్క్వేర్. సో ప్లస్ 6h -6h క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఫైనల్ ఏమొచ్చింది, సింపుల్ గా 5 డివైడెడ్ బై 2h + 1 హోల్ స్క్వేర్.
ఇంకా మనం దీన్ని అవసరమైతే ఎక్స్పాన్షన్ అయితే అవసరం లేకపోతే ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దట్స్ ఆల్, ప్రాబ్లం అనేది ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, ఇక్కడ దాకా చేస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేది వచ్చేస్తాం. మనం ఫైనల్ గా ఎలా వస్తారంటే మనం ఫైనల్ ఏంటంటే d/dx ఆఫ్ మన క్వశ్చన్ ఏంటి 2x + 1 సారీ క్వశ్చన్ ఏంటి మన క్వశ్చన్ ఫస్ట్ ఫైనల్ రాసుకున్నాం కదా 3x - 1 / 2x + 1. సో మనకి ఈ ఫార్ములా అనేది ఇది రాస్తే అంటే టోటల్ గా రాసి మనం ఒక హైలైట్ వేసేసాం అనుకో ఒక బాక్స్ మాదిరి. ఓకే, ఇక్కడతో మన ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఒకవేళ స్మాల్ మిస్టేక్స్ అంటే ప్లస్ చోట మైనస్ చోట ప్లస్ ఉంది అనుకో, అక్కడ స్మాల్ మిస్టేక్స్ అయినా కానీ వాడు పెద్దగా మనకి ఎలిమినేట్ అయింది. ఓకే, అదే వేరే సబ్జెక్ట్ అయితే యూనిట్స్ ఉంటాయి కదా, అంటే యామ్స్ హోల్స్ సంథింగ్ అవి రాస్తే అవి లేకపోతే కూడా ½ మార్క్ అనేది కట్ అయిపోతుంది. కానీ ఫైనల్ గా దీనికి మాత్రం ఒక 1 మార్క్ ఉంటుంది. ఓకే, మనకి గివెన్ దట్ రాసినందుకు ఒక 1 మార్క్, మధ్యలో ఫార్ములాస్ రాసినందుకు 2 మార్క్స్. అట్లా ప్రాబ్లం లో అట్లా ప్రతి ఒక్క దానికి అట్లా ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుంది. సో మీరు అలా చేస్తే కానీ మీకు మంచి స్కోర్ వస్తాయి. ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే సప్లీ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. సప్లీ వాళ్ళు ఏంటంటే ఫ్లోలో తప్పులు చేస్తుంటారు, కానీ ఇట్లా కొన్ని స్టెప్స్ ప్యాటర్న్ ఫాలో అయితే మీరు కొంత ప్రాబ్లం రాంగ్ చేసినా మీకు మార్క్స్ అనేది వస్తాయి. ఓకే, లెట్స్ సీ మనం నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ చూద్దాం డిఫరెన్షియేషన్ లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.